ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులందరికీ మరియు దేశ విదేశాల్లోని ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక శుభాభివందనాలు. క్రిస్మస్ డివోషన్స్ లో భాగంగా ఈరోజు క్రీస్తు జనన విధానంలో యోసేపు పాత్ర, జోసెఫ్స్ రోల్ ఇన్ క్రైస్ట్ ఇన్కార్నేషన్ అన్న అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా ఈ చక్కటి క్రిస్మస్ గీతం. స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమ. ఆకాశమంతా ఆదూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమ. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులను ముదముతో కలిసి జనన వార్త చాటిరి. అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మా గొప్ప రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రము ప్రభా. తండ్రి, మరి ఈ క్రిస్మస్ కాలమందు తండ్రి, మరి మీ యొక్క జనన విధానం గురించి ధ్యానించుచుండగా తండ్రి, మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి, మరి ఇదిగో నాయన వాక్యం పఠించుచుండగా తండ్రి, మరి ధ్యానించుండగా తండ్రి, మా యొక్క హృదయ నేత్రములను తెరిచి సరిగా మరి వాక్యాన్ని ధ్యానించుటకు, మరి దాన్ని అర్థం చేసుకుంటకు శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో
బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రభు. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు క్రీస్తు యొక్క జనన విధానంలో ఉన్న ముఖ్యమైన 2 పాత్రలు అనగా మరియా యోసేపుల గురించి మనం ధ్యానించుకుందాము. అందులో మరియ గురించి మరి అందరికీ తెలుసండి. యోసేపు గురించి మరి ఈరోజు ధ్యానించుకుందాము. యోసేపు యొక్క క్యారెక్టర్స్ అంటే యోసేపు మరి ఏ విధంగా మరియని చేర్చుకున్నాడు, దేవుని మాటలకు మరి ఏ విధంగా విధేయుడిగా ఉన్నాడు, ఏ విధంగా మరి నీతిమంతుడిగా ఆయన జీవించాడో దాని గురించి మనం నేర్చుకుందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదివినట్టయితే, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడి తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మరి యేసుక్రీస్తు జనన విధానంలో ఇద్దరి ముఖ్య పాత్ర ఉంది. మరియా మరియు యోసేపు యొక్క ముఖ్య పాత్ర ఉందండి. అయితే ఇక్కడ యోసేపు గురించి మనం మాట్లాడినట్టయితే, యోసేపు ఒక నీతిమంతుడు. ఏ విధంగా ఉంది అంటే ఆయన నీతిమంతుడని ఏ విధంగా చెప్తామంటే 19వ వచనంలో చూసినట్టయితే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మరి ఈ రోజుల్లో చూసినట్టయితే నీతిమంతుడు అన్న ఒక వ్యక్తికి మనము వెతికినా కూడా చాలా అరుదుగా దొరుకుతారేమో. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ కాలంలో ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో ప్రెజర్స్ ఉన్నా కూడా ఇక్కడ మరి యోసేపు మాత్రం తను రహస్యంగా ఆమెను విడనాడడానికి ఇష్టపడ్డాడు, కానీ బహిరంగంగా ఒక స్త్రీని అవమానించడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకనగా ఆ కాలంలో ప్రదానం చేయబడుట అన్నది చాలా గొప్ప కార్యము. అది ఇప్పుడు ప్రధానం ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు, బ్రేక్ చేసుకుంటున్నారు, అది వేరు. కానీ ఆ కాలంలో కట్టుబాట్లు ఎలా ఉండేవనగా, ప్రదానం అన్నది అది రిజిస్టర్డ్గా ఉండేది. ఒకరితో ప్రదానం చేసుకున్న తర్వాత వారు విడిపోవడానికి కానీ లేకపోతే మధ్యలో వేరే సంబంధాలు పెట్టుకోవడానికి కానీ వీలు లేదు. అలా చేసినట్టయితే ఏ ఒక్కరైనా, పురుషుడు తప్పు చేసినా స్త్రీ తప్పు చేసినా మరి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపే పద్ధతి ఆ రోజుల్లో ఉండేది. కానీ ఇక్కడ మరి యోసేపు ఏం చేశాడు? నీతిమంతుడు కాబట్టి ఆమెను రహస్యమందు అనగా ఆమెను అవమానపరచకుండా రహస్యమందు ఆమెను విడనాడడానికి ఉద్దేశించాడు. కాబట్టి యోసేపు ఇక్కడ నీతిమంతునిగా మనము ఎంచుకోవచ్చు. రెండవ క్యారెక్టర్ ఏంటి అనగా, ఆయన మరి దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. ఆయనకు ధర్మశాస్త్రము తెలుసు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క మరి ప్రవచనాలు నెరవేరుతాయని ఆయన నమ్మిన వ్యక్తి. ఎందుకనగా మరి 20వ వచనంలో మనం చూసినట్టయితే, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము అని రాయబడి ఉంది. మరి ఇక్కడ దావీదు కుమారుడవైన యోసేపు, మరి యోసేపు యొక్క తండ్రి పేరు యాకోబు. కానీ దూత ప్రత్యక్షమై ఆయనతో ఏమంటుంది? దావీదు కుమారుడవైన యోసేపు. యోసేపుకు తెలుసు దావీదు యొక్క వంశావళి నుండి వారు ఉన్నారన్న విషయము ఎవరికి తెలుసు? యోసేపుకు తెలుసు. ఆయన ఆశ్చర్యపడలేదు. అరే, మా నాన్న పేరు మరి యాకోబు కదా, ఈ దూత ఏంటి దావీదు కుమారుడా అని సంబోధిస్తుంది నన్ను అని ఆయన ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఆయనకు ధర్మశాస్త్రము తెలుసు. ఆయన యూదుల రాజు, దావీదు వంశంలో జన్మిస్తాడని తెలుసు. కానీ ఒకటే ఒక భయం ఏంటి అని అంటే, తన భార్య గర్భవతిగా ఉంది. భార్య అనగా ప్రదానం చేయబడిన స్త్రీ గర్భవతిగా ఉండడం ఆయన మనసులో ఒక అలజడి కలిగింది. కానీ ఆయన మాత్రం దేవునికి సమీపంగా జీవించిన వ్యక్తి. ఎందుకనగా దావీదు కుమారుడవైన యోసేపు అని గాబ్రియేలు ఆయనను పిలిచినప్పుడు ఆయన ఏమాత్రము సంకోచించలేదు. కాబట్టి ఈయన ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తిగా మనము చూడవచ్చు. మూడవ క్వాలిటీ ఏంటనగా విధేయత. ఆయన దేవుని మాటకు మరి దూత యొక్క మాటకు ఆయన లోబడి ఉన్నాడు. 24వ వచనంలో చూసినట్టయితే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను అని కూడా ఉంది. అయితే ఆయన లేచి ఆ మధ్యరాత్రి లేచి మరి మరియ దగ్గరికి వెళ్ళి ఆమెను చేర్చుకున్నాడు. సో ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, మరి అంతవరకు అలజడిగా ఉన్న ఆ వ్యక్తి తొందరగానే మరి
న్యూట్రల్ అయిపోయాడు. దేవుని వాక్యము మరి దూత ద్వారా తెలపబడిన వెంటనే ఆయన హృదయంలో ఒక శాంతి, ఒక ప్రశాంతత వచ్చింది. కాబట్టి ఆయన భయపడకుండా వెళ్ళి మరియను చేర్చుకున్నట్టుగా మనం చూస్తాము. మరి ఈ దేవుని వాక్యానికి విధేయత చూపించడమే కాకుండా ఆ ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని కార్యరూపంలో ఆయన చేసి ఉన్నాడు. తరువాత పవిత్రత. మరి యోసేపు పవిత్రంగా జీవించిన వ్యక్తి. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. ఈ సెంటెన్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే యోసేపు పవిత్రత కలిగిన వ్యక్తి, పవిత్రమైన వ్యక్తి. చివరిగా చూసినట్టయితే యోసేపు బాధ్యత గల వ్యక్తిగా మనం చూడవచ్చు. ఎందుకు బాధ్యత గల వ్యక్తి అనగా మనము 13వ వచనంలో చూసినట్టయితే, మొదటి అధ్యాయము, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. తిరిగి మళ్ళీ ప్రభుదూత ఆయనకు ప్రత్యక్షమై, మరి నువ్వు కుమారుణ్ణి మరియు తల్లిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోమన్నప్పుడు ఆయన సేమ్ మళ్ళీ నిద్ర లేచి వారిని తీసుకొని వెళ్ళాడు. అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆయన అక్కడ వ్యవహరించాడు. సో ఇవన్నిటిని చూస్తుంటే మరి యోసేపు గురించి మరి 4 సువార్తల్లో కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడినట్టు ఎక్కడా కూడా రాసి లేదండి. ఆయన డైలాగ్స్ డైరెక్ట్గా మాట్లాడిన విధంగా ఎక్కడా లేదు. కాకపోతే మత్తయి యోసేపు గురించి 7 మార్లు, మార్కు అయితే అసలు ఎప్పుడు కూడా డైరెక్ట్గా యోసేపు అన్న పదము ఆయన ఉపయోగించలేదు. ఆయన ఇండైరెక్ట్గా వడ్లవాణి కుమారుడి కాడా అని వడ్లవాణి కుమారుడిగా ఆయనను ప్రస్తావించాడు. లూకా 5 మార్లు మరి యోసేపు గురించి ప్రస్తావించాడు. యోహాను ఒకసారి ప్రస్తావించాడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ యోసేపు మాటలతో కాదు కానీ ఆయన చేతలతో మరి దేవుని స్తుతించినట్టు, దేవుని కార్యంలో మరి పాల్గొన్నట్టు మనము చూస్తాము. మరి మరియతో పాటు యోసేపు యొక్క పాత్ర కూడా క్రీస్తు జననంలో ముఖ్య పాత్ర అని మనం తెలియజేయచ్చు. యోసేపు నుండి ఈ 5 మంచి లక్షణాలు మనము నేర్చుకోవచ్చు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి